ఎగ్జామ్టెడ్ కేటగిరీ అంటే నేను ఎంపీని ఎగ్జామ్టెడ్ కేటగిరీ అండి. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్. నేను రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాను. సార్, మనం లేదు రోడ్డు మీద నా వెహికల్ ఆపిండ్రు మన బేగంపేట పబ్లిక్ స్కూల్ ఎదురుగా. అవును సార్, నిన్న వచ్చింది, అది నిన్నటి ప్రోగ్రామ్ కదా. ఈ రోజు రోడ్డు మీద ఆపాల్సిన అవసరం ఏముంది? నేను ఇప్పుడు కంటోన్మెంట్ హాస్పిటల్కి నేను జనరేటర్ డొనేట్ చేస్తున్నా సార్. లాక్డౌన్ లో ఎంపీస్కి ఎట్లా రిస్ట్రిక్ట్ చేస్తావు సార్ నువ్వు? ఇప్పుడు ఎవరిచ్చిన కాగితమి నిన్ను నన్ను ఆపమని చెప్పినోడు ఎవడు? అరే మళ్ళా ఇష్యూ అవుతా అంటారు ఇన్స్పెక్టర్ గారు. ఏమన్నా మీరు ఏమన్నా హోస్ట్ నుండే మాట్లాడుతున్నా ప్రభుత్వము? నేను పెద్దవాడిని కాబట్టి చెప్తున్నా, ఈ గవర్నమెంట్ కి ఏమైనా పురుగుండే మాట్లాడుతున్నా అంటున్నా. నేను లోకల్ ఎంపీ, నన్నేం నువ్వు ఆపేది? నేను ఇక్కడ ఎంపీని. అరే నువ్వు గాంధీ హాస్పిటల్ కాడ పెట్టుకో, నువ్వు పెట్టుకోవాల్సిన రిస్ట్రిక్షన్స్. నువ్వు గాంధీ హాస్పిటల్ కాడ నీకు కావాల్సిన రిస్ట్రిక్షన్ పెట్టుకో, బేగంపేట కాదు. నాకు ఇప్పుడు మీరే చెప్పారు సార్. నేను 5 ప్రోగ్రాంలు ఉన్నాయి. గాంధీ పోతా, సికింద్రాబాద్ పోతా, కంటోన్మెంట్ హాస్పిటల్ పోతా, ప్రజల కష్టం ఉంటానికి పోతా. నేను పబ్లిక్ కాదు, నేను ఎలక్షన్ చెప్తాను. నువ్వు ఎందుకు వచ్చినావు రోడ్డు మీదకి? నువ్వు ఎందుకు వచ్చినావు? వీళ్ళంతా ఎందుకు రీడా? వీళ్ళంతా నేను డ్యూటీలు ఉన్నా. నాకు అర్థమైతలేదు జేసీ గారు, మీరు ఏంది నేను ఒక ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్, ఈ లోకల్ ఎంపీని. నేను కష్టాలలో ఉన్న వాళ్ళకు ఫుడ్ సర్వీస్ చేయడానికి మీరు ఎంత వస్తారు? పొట్టాల భోజనం చేస్తారా చెప్పండి. అత్తగారు పొద్దున భోజనం చేస్తారా? భోజనం మధ్యాహ్నం చేస్తారా? పొద్దున చేస్తారా? నేను లోకల్ ఎంపీని, నన్ను ఎట్లా అని అడుగుతున్నా. నేను అంతే సింపుల్. ఏది చేయాలి? మా డ్యూటీలో భాగంగానే ఏంటి రేవంత్ రెడ్డి ఆపడం? 100 బండ్లు పోతున్నాయి కాకుండా రేవంత్ రెడ్డి ఆపడం పోతా? ఏ పాస్ చెక్ చేసినావు నువ్వు? ఇప్పుడు ఇంత ఇన్ని వెహికల్స్ పోయినాయి కదా, ఏ పాస్ చెక్ చేసినావు? ఇంత కాదండి, నన్ను ఇక్కడ ఆపిందే నువ్వు, నేను కాదు కదా. మీ పనులు మీరు కాదు, ఇక్కడ ఆగిందే నేను కదా, మీరు ఆపిందే మీరు కదా. ఏం కోఆపరేషన్? నాకు అర్థమైతే కోఆపరేషన్ లాక్డౌన్ టైంలో ఎలక్షన్ రిప్రజెంటేటివ్ తిరగొద్దని ఎక్కలేదు. ఇది నా లోకల్ కాన్స్టిట్యున్సీ. నేను ఇంకో లోకల్ ఎంపీని. నేను సికింద్రాబాద్ గాంధీ అక్కడి నుంచి సికింద్రాబాద్ హాస్పిటల్ పోవాలి. అక్కడి నుంచి నేను బెంగళూరు నుంచి జనరేటర్ తెప్పించిన హాస్పిటల్కు జనరేటర్ డొనేట్ చేసేది ఉన్నది. మాట్లాడుకొని నేను నిల్చుంటా. రోడ్డు మీద నిల్చుంటా. నా కాళ్ళు మీరు మాట్లాడండి. ట్రాఫిక్ ఉన్నది అలౌ చేయండి.